ముఖ్యమంత్రి రేవంత్ బాసర్లో పర్యటిస్తున్నారు. బాసర టెంపుల్ విస్తరణ కోసం భూమి పూజ చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అనంతరం పిప్రిలో వివిధ అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. ధ్రువం ధ్రువేణ హవిషా కస్మై దేవాని బ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః అయం ముహూర్తస్తు या फलिनीर्या फला पुष्पायास्तिनीः बृहस्पति प्रबोधास्तानो मुञ्जन्त्रगोहसः नारीकेलसमुद्बोधो त्रिनेत्रहरतं मदा शिखया दुरितं सर्वं पापं पीडान्तमेनुताम्. బాసరలో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బాసర టూర్లో టెంపుల్ విస్తరణకు సంబంధించి భూమి పూజ చేస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. ఇక బాసర సరస్వతి దేవాలయాన్ని మరింత విస్తరించేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మాస్టర్ ప్లాన్ లో ఆలయ రీడెవలప్మెంట్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నమూనాను విడుదల చేసింది. శృంగేరి పీఠాధిపతులను సంప్రదించిన తర్వాత అధికారులు బాసర ఆలయ పునఃనిర్మాణ పనులకు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. గర్భాలయం, అర్ధ మండపం, రాజగోపురం, ఇతర గోపురాలు, మాడవీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి పీఠాధిపతుల నుంచి అన్ని అనుమతులు తీసుకున్నారు. ఇక వారు చేసిన సూచనల ఆధారంగా బాసర ఆలయ మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. వచ్చేడాది గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ మాస్టర్ ప్లాన్ లో పలు అభివృద్ధి పనులు కూడా చేయనున్నారు. సో ఈ నేపథ్యంలోనే బాసర ఆలయ పునరభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమి పూజ చేస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. 225 కోట్ల రూపాయలతో బాసర ఆలయ అభివృద్ధి పనులు జరుగుతాయి. అక్షరాభ్యాసాలకు నిలయం బాసర ఆలయం. ఆచారాలకు అనుగుణంగా రాజగోపురం, కోనేరు, ఉత్తర ద్వారం అభివృద్ధి, ధ్యాన మందిరాల నిర్మాణం చేయబోతున్నారు. ఇక ఏటా వసంత పంచమి, ఇతర పర్వదినాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు బాసరకు తరలివచ్చి పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తూ ఉంటారు. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం 2000 చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధ మండపాన్ని ఏకంగా 5000 చదరపు అడుగులకు పెంచబోతున్నారు. ఇక ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో 4 దిక్కుల్లో మాడవీధులు, ఉత్తర ద్వారాన్ని నిర్మించనున్నారు. మొత్తంగా ఇప్పుడున్న 20,000 చదరపు అడుగుల ఆలయ విస్తీర్ణాన్ని ఏకంగా 62,000 చదరపు అడుగులకు పెంచబోతున్నారు. దీంతో ఆలయ విస్తీర్ణం గతం కంటే 3 రెట్లు పెరగనుంది. ప్రస్తుతం మనం బాసర్ నుండి లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. బాసర టెంపుల్ విస్తరణకు సంబంధించిన భూమి పూజ చేస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరస్వతి దేవాలయస్య పునర్నిర్మాణ ప్రారంభ ముహూర్తస్తు. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఎన్నో ఏళ్ల కళ ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యుల గారి చేతుల మీదుగా
జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి మహర్దశ పట్టింది. మొత్తం ప్రపంచంలో అందరికీ కావాల్సింది జ్ఞానము. ఆ జ్ఞానం ఇచ్చే తల్లి మన తెలంగాణ రాష్ట్రంలో మన నిర్మల్ జిల్లాలో ఉండడం మనందరికీ ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఎన్నో ఏళ్ల నుంచి మేము అందరూ చాలా మంది ప్రజాప్రతినిధులు అందరూ శ్రమిస్తూ ఉన్నారు ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాలని. అమ్మవారు మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందిస్తారు. ముఖ్యమంత్రి బాసర టూర్ కి సంబంధించి నరేష్, ప్రస్తుతం అక్కడ పూజాధికారులు జరుగుతున్నాయి. ఎవరెవరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు? మరోవైపు మాస్టర్ ప్లాన్ కి సంబంధించి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఇప్పటికే బాసర అభివృద్ధిలో భాగంగా బాసర ఆలయ ప్రాకారాలు పునర్నిర్మాణంకు సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా బట్టి విక్రమార్క కూడా హాజరైన పరిస్థితి. ఆలయ ప్రాకారాలకు సంబంధించిన పునర్నిర్మాణంలో భాగంగా 225 కోట్లతో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. కుటుంబ సమేతంగా హాజరై ఈ కార్యక్రమాల్లో భూమి పూజ కార్యక్రమాలు, శంకుస్థాపన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత, కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనుమనికి అక్కడనే అక్షర శ్రీకార కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 225 కోట్లతో ఆలయ ప్రాకారాలు, ఆలయ పునర్నిర్మాణాలు, రాజగోపురంకు సంబంధించిన పునర్నిర్మాణాలు చేయబోతున్నారు. దానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలు, శంకుస్థాపన, శిలాపాలకాలకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అనంతరం 500 కోట్లతో గోదావరి పుష్కరాలకు సంబంధించి, రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే గోదావరి పుష్కరాలకు సంబంధించిన విధి విధానాలు, దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడి నుండే పనులు కార్యక్రమాలు శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా బట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్థానిక మంత్రి వివేక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిప్రిలో గత 3 ఏళ్ల క్రితం ఇక్కడ నుండే పాదయాత్ర ప్రారంభమైంది. బట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా 3 ఏళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో భాగంగా ఇక్కడి నుండి పిప్రిలో బహిరంగ సభ జరగబోతుంది. బహిరంగ సభను తెలంగాణకే ఉమ్మడి ఆదిలాబాద్ కు సంబంధించిన జిల్లాల్లో పూర్తి ఆదిలాబాద్ జిల్లాకు పెద్ద ఎత్తున నిధుల వర్షం కురవబోతుంది. 141 కోట్లతో ఈ ఆదిలాబాద్ జిల్లాలోని బోతు నియోజకవర్గంలోని బజారత్నూరు, బోతు, నేరేడుగొండ మండలాలకు సంబంధించిన పిప్రి ఎత్తిపోతల పథకానికి సంబంధించి, తేజాపూర్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి పనులకు శంకుస్థాపన జరగబోతుంది. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన రూరల్ మండలం లాండ సంఖ్యకు సంబంధించిన చెక్ డ్యాంల కోసం 6,45,00,000తోని అంచనాతోని పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఖానాపూర్ నియోజకవర్గానికి, బోతు నియోజకవర్గానికి దాదాపుగా 600 కోట్లతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన నిధుల వరద పారబోతుంది. దానికి సంబంధించి